హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీవాణి అండి. ఈరోజు మనం గుమ్మడికాయ కూర చేద్దామండి. ఇంట్లో కాసింది ఇంతకుముందే తెంపుకొచ్చాను, చూడండి పచ్చిగా ఉంది. పండక ముందే ఈరోజు మనం కర్రీ చేద్దామండి. పండాలంటే చాలా కష్టం అవుతుంది. దాంట్లో ఒక 50 కాయలు కాస్తే 10 కాయలు కూడా ఉండవండి. తీయగా ఉంటుంది కాబట్టి పురుగు ఇట్టే పట్టేస్తుంది. దీంట్లో కూడా ఉండొచ్చు. పురుగు మందం తీసేసి మనం ఈ కూరను వండుదామండి ఈరోజు. చూడండి కంపల్సరీ వస్తుంది. ఇలా వచ్చేసి చూడండి ఇంతమందం తీసేసి మనం కూరను వండుదామండి. ఇప్పుడు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని దాని పై భాగాన్ని కూడా తీసుకోవాలండి. పై భాగాన్ని తీసుకుంటే కూర బాగుంటుంది. అదే మనం పాలు పోసి ఉడకబెట్టుకొని తింటాం కదండి, అప్పుడు పై భాగాన్ని తీయకూడదు, అలాగే ఉడకబెట్టాలండి. ఇప్పుడు కూర కాబట్టి పై భాగాన్ని ఖచ్చితంగా తీయాలి. ఇలా గింజలు కూడా మొత్తం తీసుకొని తర్వాత పై భాగాన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఆలుగడ్డ కూర అయితే ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో వేసుకొని కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత మనం ఒక కళాయి పెట్టుకొని కూర రెడీ చేద్దామండి. కళాయి వేడైన తర్వాత పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా వాతం వస్తుందండి కర్రీ. గుమ్మడికాయ కొంచెం వాతం అంటారు, అందుకోసం దీంట్లో మిరియాలు వేసి ఖచ్చితంగా వండుకోవాలండి. మిరియాలు వేస్తే వాతాన్ని తీసేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని చిన్నగా వేగనివ్వాలండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. గుమ్మడికాయ కూర చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. పాలు పోసి కూడా వండుతారండి, కాకపోతే నేను ఇందులో పాలు పోయట్లేదు. ఒక ఎల్లిగడ్డను తీసుకొని వేసుకోవాలండి. కొంచెం చిన్న మంట పెట్టుకొని ఈ కూరను రెడీ చేయాలండి. తర్వాత కొన్ని మిరియాలు ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేద్దామండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక మనం కొంచెం శనగపప్పు వేస్తే పంటి కింద పడితే బాగుంటుందండి. శనగపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని రుచి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా గుమ్మడికాయ ముక్కలు మొత్తం వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. దాదాపుగా ఇవి ఒక 300 గ్రాములు అవుతాయండి ముక్కలు. ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది చిన్నని మంట మీద మాత్రమే మగ్గుతుందండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం, ఎల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కొన్ని మెంతులు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని వేస్తే అప్పటికప్పుడు చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా ఇలా చేయండి. తర్వాత కూర కొంచెం మగ్గుతుందండి, చూడండి. కొంచెం మగ్గిన తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. తర్వాత మూత తీసి కలుపుకొని కారం సరిపడినంత వేసుకోవాలండి. తర్వాత ఉప్పు, తగినంత కారం, ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని
మళ్ళీ మూత నుంచుకోవాలి. ఇలా చిన్న మంట మీద మాత్రమే ఈ కూరను రెడీ చేయాలండి. చూడండి, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న కారం 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తే కూర రెడీ అయిపోతుంది. పచ్చి గుమ్మడికాయలని ఈ విధంగా వండుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పాలు పోస్తే కొంచెం తీయగా వస్తుంది. ఇలా వండితే మాత్రం మనం ఆలుగడ్డ కర్రీ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందండి. దీంట్లోకి చారు కలుపుకొని తినొచ్చండి. లాస్ట్గా ధనియాల పొడి వేస్తున్నాను. ఇలా వేసుకొని కలుపుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. మీరు ఒకసారి ఇలా వండి చూడండి. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో.